పయనం. ప్రధాని మోదీ గారి మన్ననలు పొందుతూ ఆయన ఆశీస్సులతోటి ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ బండి సంజయ్ గారి సందేశం అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటాం. మనం రాజకీయ ఉపన్యాసం గట్టి ఇస్తాం కానీ ఉపన్యాసం అందరికీ నమస్కారం. వాసన లోకేష్ డౌట్ వచ్చింది అన్నట్టు. మన కుటుంబం అందరు కూడా సినీ ఫీల్డ్కి వచ్చి హీరోలు అయితే హీరో లేదు, కానీ లోకేష్ గారు ఎందుకు సినీ ఫీల్డ్ పోకుండా ఇటు హీరో అయితే ఇక్కడ పొల్యూషన్ అయినట్టు. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంతోషం. ఇంతకుముందు లోకేష్ గారు చెప్పినట్టు వారు చూస్తున్నామో 65 ఏళ్ళు వారి వయస్సు, నిజంగా చూస్తున్నామో 25 ఏళ్ళకే కనబడతాడు బాలరాజు గారు. వారిలో కూడా బోలాతనం, ఆయన ముఖంలో గంభీరత్వం, నచ్చింది చేసే గుణం, నచ్చకుంటే దిగ్వతాండవు. అప్పుడు చూస్తున్నాం, ఆయన అబ్జర్వ్ చేస్తున్నట్టు వారి యాటిట్యూడ్ వారు చూస్తుంటే నిజంగా నిర్మోహమాటంగా ఏదైనా ముక్కుసూటిగా చెప్పినటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. చాలా సంతోషం. వారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో యూకే సంబంధించి 50 సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరంతరంగా సినీ చరిత్రలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణంగానే భావిస్తాను. వాస్తవానికి గారు డాక్టర్ కావాల్సి ఉండే, కానీ యాక్టర్ అయింది. వాళ్ళ నాన్నగారికి వెళ్తే డాక్టర్ అని తెలుసు నాకు. సో కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో రావడం. ఆ రోజు తాతన్న కళ నుంచి మంగన్న గారి మనవడ వరకు, సమరసింహారెడ్డి నుంచి డాకు మహారాజ్ వరకు, నెక్స్ట్ అఖండ టీ కూడా వచ్చిందని చెప్పి చాలా సంతోషం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు సక్సెస్ అవుతూ అనేక మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాలు పొందుతూ అనేక మంది ప్రేక్షకులను అనేక మంది అభిమానులను తయారు చేసినటువంటి ఒక మంచి మహానటుడు బాలకృష్ణ గారు. మధ్యలో కొంతమంది స్టూడెంట్స్ నాకు వచ్చారు. చిన్న సమస్య మీద నాకు వచ్చినప్పుడు తొందర పోతున్నాడు. చాలా మంది నాతో ఫోటో దిగాలని ఆపుతుంది వాళ్ళకు. కొంతమంది ఏమో తొందర వెళ్దాం అంటున్నారు. దాదాపు 100 మంది వచ్చారు చిన్న ఇష్యూ మీద. మీకు ఇంత తొందర ఎందుకు అంటే, లేదు సార్ ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది, మా బ్యాట్స్మెన్స్ అందరం కూడా బెట్టు కట్టుకున్నాం, ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయాడు తర్వాత బెట్ ఏంటి అంటే ఈ రోజు మీ అందరూ కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తాను చెప్పారు. అంటే క్లాసు మొత్తం కాలేజ్ అందరూ కూడా కలిసిపోయి బాలకృష్ణ గారి మూవీ చూడాలని కూడా నిజంగా చాలా గొప్పతనం. కానీ అందుకే అప్పుడే అన్నట్టు తాతన్న కళ మూవీ మొదటి సినిమా రోజే దాని హీరోయిన్ గా నచ్చిన భానుమతి గారు అన్నారట. నిజంగా బాలకృష్ణ గారు భవిష్యత్తులో మంచి నటుడవుతాడు, చాలా సక్సెస్ అని చెప్పి వారు ఏ ముహూర్తంలో అది ఈరోజు నిజమై ఈరోజు అందరి యొక్క మండలి పొందినట్టు ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు. సరే, అనేక సందర్భాల్లో గురించి తెలుసుకుంటాను. ఒక సందర్భంలో ఈ సినీలో చాలా ఇబ్బందులు పడి అనేక ఒడిగి ఎదుర్కొని అనేక అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ వెనుకడి వేయకుండా నేను అనుకున్న లక్ష్యం చేరుకోవాలి, ప్రజల్లో మన్నను పొందాలి, నేను ఈ సినీలో సక్సెస్ కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందు పోతున్న తరుణంలో చాలా సందర్భాలు గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్రను వ్యక్తీకరించి అవాస్తవాలను చూపెడుతున్న తరుణంలో మహానాయకుడు చెప్పి అనేక సినిమాల గురించి వారి యొక్క వాస్తవ చరిత్రను చూపుకునేటి ఒక మంచి వ్యక్తి బాలకృష్ణ గారు. నిజంగా డాక్టర్ కాలేకుండా కూడా
వాళ్ళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మొన్ననే FCR సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ నాదే కాబట్టి నేను అమిత్ షా వారి దగ్గరికి పోయి సార్ ఈ బసవతారకం భరత్ గారికి ఉన్నారు మా పార్లమెంట్ సహచార పార్లమెంట్ సభ్యులు ఈ బసవతారకం ఆ క్యాన్సర్ హాస్పిటల్ చాలా మందికి సేవ చేస్తున్నారు సార్, చాలా మందిని జీవితాలను కాపాడుతున్నారు. ఈ FCR సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సార్, దీన్ని మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత వారు వెంటనే బాలకృష్ణ గారు కదా తప్పకుండా చేసి నాకు కూడా క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నాకు కూడా ఐడియా ఉంది, చాలా మందికి సేవ చేస్తున్నారు, చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు చేస్తున్న సేవలు గుర్తించి ఆ FCR తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారి ఆదేశం ఇచ్చినంత వెంటనే కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి అమిత్ షా గారి యొక్క ఆదేశం వరకు చేయడం జరిగింది. వాళ్ళ బసవతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక విశ్వాసం వాళ్ళంతా కూడా అటువంటి ఒక మంచి హాస్పిటల్ ద్వారా ఇవాళ సేవ చేసే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తెలిసి నాకు ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరిగి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభిస్తుండడం నిజంగా చాలా సంతోషం. కానీ ఇటువంటి పరిస్థితిలో ఇలా బాలకృష్ణ గారు ఒక మంచి ఈ అవార్డు తీసుకోవడం ఈ తెలుగు ప్రజల యొక్క గర్వకారణం. ఇవాళ తెలుగు ప్రజలకు తెలుసు ఆవేశం వచ్చినా, ఆక్రోశం వచ్చినా, ఆనందం వచ్చినా, ఆలోచన వచ్చినా ఒక్కసారి జై బాలయ్య అంటే టెన్షన్ రిలీఫ్ వాళ్ళందరూ కూడా. కాబట్టి బాలకృష్ణ గారు ఈరోజు వారి ఫంక్షన్ రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో వారు ఇంకా 65 years ఇంకా 35 years బాకీ ఉంది. ఇంకా ఈ 35 years కూడా మీరు ఇదే ఆలోచనతో, ఇదే మంచి ఆలోచనతో, ఇదే జోష్తో, ఇదే హోస్తో తప్పకుండా ఇంకా ఈ సినిఫీలో సక్సెస్ కావాలని చెప్పి ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని, ఆ ఆయుష్ను, ఆ ఆలోచనను ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ఇక్కడ ఇద్దరు, మా అక్క గారికేమో జయసుధ గారు చాలా పిచ్చి, మా బావగారికేమో బాలకృష్ణ గారి పిచ్చి. వాళ్ళు ఇద్దరు కొట్టాడుకుంటూ ఉంటారు అన్నట్టు. ఈరోజు అక్క చూస్తూ తీరు చూస్తారు అక్క బావగారు ఇద్దరు, వారి పక్కన నా పక్కన వారొకరు వీరు కూర్చోవడం అది కూడా సంతోషం నాకు చాలా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జై భారత్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్.